సినిమాకి కోటికి పైగా రెమ్యునరేషన్ తీసుకుని ఓటీటీ కింగ్గా మారిపోయాడు. అంతేకాదండోయ్, వచ్చే లాభాల్లో షేర్ తీసుకుంటూ నెలకి 2 ఓటీటీ సినిమాలు చేస్తూ 2 నుంచి 3 కోట్ల దాకా సంపాదించేస్తున్నాడు నవీన్ చంద్ర. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర. కెరియర్లో తనకొచ్చిన అవకాశాలన్నీ నెపో కిడ్స్ లాగేసుకున్న, ఎవరితోనూ గొడవ పడకుండా, తన దారి కట్టొచ్చిన వాళ్ళని పట్టించుకోకుండా తనదైన శైలిలో వరుస ఓటీటీ కంటెంట్స్తో ఒక రేంజ్లో దూసుకెళ్తున్నాడు నవీన్. అయితే రీసెంట్గా 11 అనే మూవీ చేసి ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు. ఆ టైటిల్ని రాజకీయ పార్టీని ఉద్దేశించి కావాలనే పెట్టారనే కక్షతో జగన్ అభిమానులు చంపడానికి ప్రయత్నించారట. మరి నిజంగా ఆ పార్టీని ఉద్దేశించి ఆ టైటిల్ పెట్టారా? నవీన్ చంద్ర తన భార్యని అలా టార్చర్ చేశాడా? లావణ్య త్రిపాఠి, నవీన్ చంద్ర మధ్య ఏం జరిగింది? కళస్వాతితో లీక్ అయిన ఫొటోస్ ఏంటి? ఒక్కో మూవీకి ఎంత సంపాదిస్తున్నారు? అండర్వేర్, కాండమ్స్ ఇచ్చి లవ్ ప్రపోజ్ చేసిన అమ్మాయి ఎవరు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నవీన్ చంద్ర 1982 డిసెంబర్ 2న రామారావు, మాధవి అనే దంపతులకు జన్మించారు. వీరు కర్ణాటకలోని బళ్ళారికి చెందిన వాళ్ళు. నవీన్ చంద్ర తండ్రి రామారావు కేఎస్ఆర్టీసీలో హెడ్ మెకానిక్గా పనిచేసేవారు. తల్లి ఇంట్లోనే ఉండేవారు. నవీన్ చంద్రకు సతీష్ అనే ఒక అన్న కూడా ఉన్నాడు. అయితే నవీన్ చంద్ర 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి మరణించారు. నవీన్ చంద్ర తన స్కూలింగ్ను బళ్ళారిలో కంప్లీట్ చేశారు. తర్వాత మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా కంప్లీట్ చేశారు. నవీన్ చంద్రకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. దీంతో స్కూల్లో, కాలేజ్లో జరిగే ప్రోగ్రామ్స్లో బాగా డాన్సులు చేస్తూ అందరినీ ఫిదా చేసేవాడు. మరోవైపు నవీన్ చంద్రకు యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. నిజానికి నవీన్ చంద్ర తల్లి బాగా మూవీస్ చేస్తూ ఉండేది. దీంతో నవీన్ చంద్రకి అప్పటి నుంచి మూవీస్ అంటే బాగా పిచ్చిగా మారడంతో తాను కూడా ఎలాగైనా మూవీస్లో నటించాలి అనుకున్నాడు. అలా తన స్టడీస్ కంప్లీట్ అయ్యాక ఇదే విషయం తన తల్లికి, అన్నయ్యకు చెప్పగా వాళ్ళు కూడా నవీన్ చంద్రకి సపోర్ట్గా నిలబడ్డారు. అలా నవీన్ చంద్ర సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టి మరోవైపు డాన్స్ నేర్చుకోవడానికి ఒక ఇన్స్టిట్యూట్లో చేరారు. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందు నవీన్ చంద్ర విఎఫ్ఎక్స్ టెక్నీషియన్గా పనిచేశారు. అలా చేస్తూనే సినిమాలు ట్రై చేయడం మొదలుపెట్టారు. అయితే ఒకరోజు సంభవామి యుగే యుగే అనే మూవీకి ఒక లీడ్ రోల్ కోసం డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం ఆ ఇన్స్టిట్యూట్ను అప్రోచ్ అవ్వగా ఆ సమయంలో నవీన్ చంద్రతో పాటు అక్కడున్న వాళ్ళంతా ఆడిషన్స్లో పాల్గొన్నారు. ఇక ఈ ఆడిషన్లో నవీన్ చంద్ర సెలెక్ట్ అవ్వడంతో నవీన్ చంద్రని ఈ సినిమా కోసం ఫైనల్ చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నవీన్ చంద్రకు రైటర్ లక్ష్మీ భోపాల్తో పరిచయం ఏర్పడింది. ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయి సినిమా రిలీజ్ అవ్వగా ఆ సినిమా వల్ల నవీన్ చంద్రకి పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఆ మూవీ సమయంలో నవీన్ చంద్రకు తమిళ మూవీలో అవకాశం రాగా ఆ మూవీ షూటింగ్లో పాల్గొని మూవీ మొత్తం కంప్లీట్ చేశాక కొన్ని ఇష్యూస్ వల్ల ఆ మూవీ రిలీజ్ కాకుండా అక్కడికి ఆగిపోయింది. ఆ సినిమా కోసం నవీన్ చంద్ర 1.5 ఏళ్ల సమయాన్ని వేస్ట్ చేసుకున్నారని చెప్పాలి. అప్పటికే బాగా పరిచయం ఉన్న రైటర్ లక్ష్మీ భోపాల్ను కలవడంతో ఆయన రెఫరెన్స్ తో అందాల రాక్షసి మూవీకి అవకాశం వచ్చింది. ఇక ఈ సినిమాలో నటించిన నవీన్ చంద్రకి మంచి సక్సెస్ వస్తుందని చెప్పాలి. దీంతో ఆ తర్వాత దళం, నారా కుమారుడు, భం భోలేనాథ్ మూవీస్ చేయగా ఇది పెద్దగా గుర్తింపు తీసుకురాలేదనే చెప్పాలి. ఆ తర్వాత త్రిపుర మూవీ చేయగా ఈ మూవీలో నవీన్ చంద్రకి మంచి క్రేజ్ దక్కింది. ఆ వెంటనే లక్ష్మీదేవికి ఓ లెక్క ఉంది, మీలో ఎవరో కోటీశ్వరుడు మూవీ చేయగా ఇవి కూడా కొంత గుర్తింపు తీసుకొచ్చాయి. తర్వాత నేను లోకల్, జూలియట్, లవర్ ఆఫ్ ఇడియట్, దేవదాస్, అరవింద్ సమేత వీరరాఘవ, ఎవరు ఇలా వరుసగా ఏడాదికి 2-3 సినిమాలు పైగా చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా హీరో పాత్రలే కాకుండా నెగిటివ్ రోల్స్, మాస్ క్యారెక్టర్స్ లో కూడా బాగా ఆకట్టుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా అడుగుపెట్టిన నవీన్ చంద్రకి ఇతర స్టార్ హీరోల వల్ల పెద్ద పెద్ద మూవీస్లో అవకాశాలు రాకపోయినా కూడా వచ్చిన మూవీస్ చేసుకుంటూ తన సినిమాల్ని థియేటర్లో కాకుండా ఓటీటీలో కూడా రిలీజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ 2025లో 11 మూవీని థియేటర్లో రిలీజ్ చేసి ఆ తర్వాత ఆహా అమెజాన్ ప్రైమ్ లో కూడా రిలీజ్ చేశారు. ఇందులో నవీన్ చంద్ర పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో అద్దరగొట్టాడు. తర్వాత బ్లైండ్ స్పాట్ అనే మూవీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయగా అది కూడా అందరినీ ఆకట్టుకుంది. వీటితో పాటు 28 డిగ్రీ సెల్సియస్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అయింది. అలాగే పలు వెబ్ సిరీస్లు కూడా చేశారు. అవి వచ్చేసి ఇన్స్పెక్టర్ రిషి, స్నేక్ అండ్ లాడర్స్, ఇక పరంపర సిరీస్ చేయగా ఈ సిరీస్ కి మంచి రెస్పాన్స్ రావడంతో నవీన్ చంద్రకి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ మధ్య నవీన్ చంద్ర ఓటీటీలో ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్స్ రిలీజ్ చేయడంతో నవీన్ చంద్రకి మరింత క్రేజ్ వచ్చిందని చెప్పాలి. ఇదిలా ఉంటే నవీన్ చంద్ర లవర్ బాయ్ ఇమేజ్ తో ఎంతగానో అద్భుతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. అయితే ఒకసారి రీతు చౌదరి హోస్ట్ చేస్తున్న ప్రోగ్రాంకి వెళ్ళగా అక్కడ రీతు వాచ్ ఇచ్చో, ఫ్లవర్ ఇచ్చో ప్రపోజ్ చేస్తాను తెలుసు, కానీ నీకెవరో అమ్మాయి అండర్వేర్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేస్తున్నట్టు నిజమేనా అనేసరికి
అండర్వేర్ ఇస్తే పర్లేదు కానీ నేను అందాల రాక్షసి మూవీ హిట్ కొట్టాక కొంత అమౌంట్ కూడా పెట్టుకుని నేను వైట్ కలర్ స్విఫ్ట్ కార్ కొన్నాను. ఆ కార్ నాదని తెలిసి లిప్స్టిక్తో కారు మీద సూర్య అని రాసి ఫ్లవర్స్ అండర్వేర్ ఇచ్చి మోకాళ్ళకు పెట్టుకునే నీ క్యాప్ ఇంకోటి కూడా ఇచ్చారు. దాన్ని చెప్పకూడదు కానీ మెడికల్ షాప్లో దొరుకుతుంది అంటూ ఇండైరెక్ట్గా కండోమ్ అంటూ హిట్ ఇచ్చేశారు. దీంతో ఆ క్లిప్ బాగానే వైరల్ అయింది. ఇక నవీన్ చంద్ర ఓర్మా అనే మలయాళీ అమ్మాయిని ప్రేమించి ఇంట్లో వారిని ఒప్పించి 2020లో తమ కుటుంబ సభ్యుల సమక్షంలోనూ పెళ్లి చేసుకున్నారు. వీరికో బాబు కూడా జన్మించారు. నవీన్ భార్య ప్రముఖ దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తుంది. ఇక ఆమెకు తన భర్తపై ఒక కథ రాసి మలయాళంలో సినిమాలు తీయాలని అనుకోగా మొత్తానికి తన భర్త కోసం ఒక కథ సిద్ధం చేసిందని తెలుస్తోంది. అయితే మూవీస్ లో నవీన్ చంద్ర పాత్రలు బాగా సీరియస్ గా ఉంటాయి. అలా తను అమ్ము అనే మూవీ చేయగా ఆ మూవీలో తన భార్య పట్ల సైకోగా ప్రవర్తిస్తూ ఆమెను బాగా టార్చర్ చేస్తూ ఏడిపిస్తూ ఉండే క్యారెక్టర్లు చేశారు. అది చూసిన కొందరు అతను రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉంటాడేమో అని చెప్పి మరికొందరైతే అనుకున్నారు. అంతేకాకుండా అతడు బయట కనిపిస్తే కూడా మాట్లాడడానికి భయపడేవారు. నిజానికి నవీన్ చంద్ర హైదరాబాద్ లోని అధునాతన కాలనీలో తన భార్య బిడ్డలతో ఉంటున్నారు. ఆ కాలనీ వాసులతో నవీన్ భార్య బాగానే మాట్లాడుతూ ఉంటుంది. కానీ వాళ్లకు నవీన్ చంద్ర మీద బాగా డౌట్ ఉండేది. అతడు ఒక సైకో అని అనుకునేవాళ్ళు. దీంతో ఒకసారి తమ పక్కింటి వాళ్ళు ఆమెతో, నీ భర్త నిన్ను సరిగ్గా చూసుకున్నాడా, ఏమైనా ఏడిపిస్తున్నాడా, నువ్వు అస్సలు భయపడద్దు, ఏదున్నా చెప్పేసే, మనకు జీడిపి స్థాయి వాళ్ళు అని తెలుసని అన్నారు. ఇక ఓర్మ వారి మాటలు కాస్త ఆశ్చర్యపోతూ, నా భర్త అలాంటి వాళ్ళు కాదు, చాలా మంచివాడని చెప్పుకొచ్చింది. ఇదే విషయం ఆమె నవీన్ చంద్రకు చెప్పడంతో నవీన్ చంద్ర నవ్వుకొని సినిమాలోని పాత్రలు ఇంత ప్రభావం చూపిస్తాయా అనుకొని ఆ తర్వాత కాలనీ వాళ్ళతో బాగా మాట్లాడుతూ తన సినిమాల గురించి వివరించాట. ఇక నవీన్ చంద్ర అందాల రాక్షసి మూవీ షూటింగ్ సమయంలో లావణ్య త్రిపాఠితో బాగా క్లోజ్ గా ఉండడంతో వీరిద్దరి మధ్య సీక్రెట్ లవ్ నడుస్తుందని బాగా గాసిప్స్ వినిపించాయి. దీని గురించి అటు లావణ్య కానీ ఇటు నవీన్ చంద్ర కానీ స్పందించకపోవడంతో అందరూ ఇదే నిజం అనుకున్నారు. కానీ ఆ తర్వాత నవీన్ చంద్ర ఓర్మాను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఇవన్నీ గాసిప్స్ అని బయటపడ్డాయి. ఆ తర్వాత నవీన్ చంద్ర కళాస్వాతితో కలిసి త్రిపుర అనే మూవీలో నటించగా ఆ సమయంలో కూడా వీరిద్దరి మధ్య లవ్ నడిచిందని, ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని బాగా టాక్ వచ్చింది. ఇక నవీన్ చంద్ర ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూ క్లారిటీ ఇచ్చారు. తాను స్వాతితో త్రిపుర మూవీ చేశామని, అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మూవీ టీం ఒక ఫోటో రిలీజ్ చేయగా అందులో తాము పెళ్లి బట్టల్లో ఉండడంతో అందరూ నిజంగానే తమకు పెళ్లి జరిగిందని అనుకున్నారు. అంతేకాకుండా ఆ సమయంలో కొందరు తనకు ఫోన్ చేసి మీరు స్వాతిని పెళ్లి చేసుకున్నారని కూడా అడిగారట. కానీ దీని గురించి తాను స్వాతి పెద్దగా పట్టించుకోలేదని, ఆ తర్వాత మూవీ టీం వాళ్ళు అదే ఫోటోని పోస్టర్ గా రిలీజ్ చేయడంతో అప్పుడు అందరికీ క్లారిటీ వచ్చిందని తెలిపారు. ఇక ఆ మధ్య నవీన్ చంద్ర ఒక సినిమా టైటిల్ వివాదాల్లో ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. లోకేష్ ఆజల్ దర్శకత్వంలో నవీన్ చంద్ర 11 అనే మూవీ చేశారు. అయితే ఈ మూవీ టైటిల్ 11 అని ఉండడంతో రాజకీయ పరంగా ఇది బాగా దుమారం లేపింది. అదేంటంటే అప్పటి వరకు ఒక నంబర్ గా ఉన్న 11 అనేది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత బాగా ట్రోలింగ్ కంటెంట్ గా మారింది. ఆ సమయంలో వైసీపీ పార్టీ కేవలం 11 సీట్లు మాత్రమే రావడంతో అదే 11 అనే నెంబర్ ఒక మీమ్ కంటెంట్ గా మారిపోయింది. దీంతో అప్పటి నుంచి పొలిటికల్ సర్కిల్స్ లోనే కాకుండా మూవీస్ లలో కూడా 11 అనే నెంబర్ వస్తే చాలు బాగా ఆడుకుంటున్నారు. అలా నవీన్ చంద్ర మూవీ కూడా 11 కావడంతో ఇది కాస్త వివాదంగా మారింది. ఇక జగన్ ఫ్యాన్స్ అయితే నువ్వు బయట ఎక్కడ కనిపించినా ముక్కలు ముక్కలుగా నరుకుతామంటూ ఆ సినిమాకి సంబంధించి ట్రైలర్ కింద కామెంట్స్ పెట్టి బెదిరించారు. ఆ సమయంలో నవీన్ చంద్ర ఈ టైటిల్ గురించి స్పందిస్తూ 11 అనే టైటిల్ ని పబ్లిసిటీ కోసమో వివాదం కోసమో పెట్టింది కాదు, కేవలం కథకి యాప్ట్ కాబట్టే పెట్టామని చెప్పారు. ఇక నవీన్ చంద్ర మూవీస్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ అనేటువంటి సిరీస్ చేయగా ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈయన ఖాతాలో కరాలి, హనీ, మాస్ జాతర, కాళీ అనే మూవీస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. నవీన్ చంద్ర రెమ్యునరేషన్ విషయానికి వస్తే నిజానికి అందరూ ఈయన స్టార్ హీరోస్ రేంజ్ లో కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అని వార్తలు వినిపించగా అదంతా అబద్ధమని, అతను లీడ్ హీరోగా 70 లక్షల వరకు తీసుకుంటున్నారని, అదే సపోర్టింగ్ రోల్స్ కి 30 లక్షల వరకు తీసుకుంటారని తెలుస్తోంది. ఒక వెబ్ సిరీస్ ఓటీటీలకు ఒక ఎపిసోడ్ కు 3 నుంచి 5 లక్షల మధ్య తీసుకుంటారట. అదే లీడ్ అయితే 30 లక్షల నుంచి 50 లక్షల వరకు తీసుకుంటారని తెలుస్తోంది. ఇక మొత్తం ఆస్తుల విలువ 31 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. చూసారు కదా ఫ్రెండ్స్, మరి నవీన్ చంద్ర గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి.